హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వండే కూర వచ్చి చేదులేని కాకరకాయ కారం. ముందుగా దానికోసం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కాకరకాయలని తీసుకొని ఒక్కొక్క ఇంచు మందంతో కాకరకాయలను కట్ చేయాలి. వీడియోలో చూస్తున్నారు కదండి, 1 ఇంచు మందంతో, అంటే కొంచెం పెద్దగా కొంచెం లావుగా కట్ చేయాలి. చిన్నగా కట్ చేస్తే కాకరకాయ అనేది కొంచెం రుచిగా ఉండదండి. దానికోసం ఖచ్చితంగా 1 ఇంచు మందంతో కాకరకాయలను కట్ చేయాలి. వీడియోలో చూస్తున్నట్టు కొంచెం పెద్దగా కట్ చేయండి. తర్వాత కాకరకాయలను కట్ చేసిన ముక్క లోపల చెక్కు ఉంటుంది కదండి, చెక్క అంటే అదేనండి, తెల్లగా ఉంటుంది కదా, తెల్లగాను. తర్వాత అందులో కొన్ని విత్తనాలు ఉంటాయి కదా, అందులోని చెక్కును విత్తనాలు రెండింటినీ తీసేయాలి. లేకపోతే కాకరకాయ అనేది చాలా చేదుగా ఉంటుందండి. వీడియోలో చూస్తున్నారు కదా, ప్రతి కాకరకాయ ముక్కలోనూ ఖచ్చితంగా విత్తనాలు, ఆ చెక్కు అనేది ప్రతి ముక్కకి తీసేయాలండి. అది తీసేయడానికి కొద్దిగా టైం పడుతుంది అంతే. మిగతాదంతా చాలా ఈజీగా అయిపోతుంది. చేదులేని కాకరకాయ కారము ఆ చెక్కు తీయడానికి మాత్రమే కొద్దిగా టైం పడుతుంది. ప్రతి కాకరకాయ ముక్కలోనూ తీసేయాలండి చెక్క అనేది. దానికోసమేనండి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. మిగతా ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ చేదులేని కాకరకాయ కారం ఇంట్లో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో మీ పిల్లలు ఖచ్చితంగా, ఎప్పుడు తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చేదులేని కాకరకాయ కారము. తర్వాత ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని అందులో 3 లేదా 4 స్పూన్లు నూనె వేయాలి. నూనె హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి కాకరకాయ ముక్కలు, వాటన్నింటినీ ప్యాన్లో వేసిన తర్వాత కొంచెం సేపు బాగా వేగనివ్వాలండి. బాగా అంటే కాకరకాయలు అనేవి కొంచెం బాగా వేగాలి. అంటే కొంచెం సన్నగా అయిపోవాలండి. కాకరకాయలు అనేవి లావు ఉన్నాయి కదా, అవి కొంచెం సన్నగా అయిపోవాలి. అంటే బాగా వేగాలన్నమాట నూనెలో. బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి కాకరకాయ ముక్కల్ని. తర్వాత నూనెలో కొన్ని మినుములును, కొంచెం మళ్ళీ శనగపప్పు, మళ్ళీ కొంచెము మినుములు, శనగపప్పు, ధనియాలు మూడింటిని వేసి కొద్దిసేపు నూనెలో ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు మూడింటిని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్లో ఒక పెద్ద 2 ఎర్రగడ్డలను కట్ చేసి అందులో వేసేసి, మళ్ళీ ఒక 5-6 వెల్లుల్లి, మళ్ళీ కొంచెం జీలకర్ర కూడా అందులో వేసేసి వేయించాలండి. 2 పెద్ద ఎర్రగడ్డలు, తర్వాత జీలకర్ర అవన్నీ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం చింతపండు కూడా వేయాలండి, కొంచెం పసుపు. వీటన్నింటినీ నూనెలో బాగా కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టి మిక్సీ జార్లో కొంచెం కారము, ఉప్పు, ఇందాక మనం వేయించుకున్న మిశ్రమము అన్నింటినీ మిక్సీ కొట్టిన తర్వాత ఆ మిశ్రమం వచ్చింటుంది కదండి మనం నూనెలో వేయించుకునేవన్నీ, ఆ మిశ్రమాన్ని తీసుకొచ్చి మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా నూనెలో వేయించుకున్న ముక్కల లోపల విత్తనాలు తీసేసాం కదండి, వాటి మధ్యలో పెట్టాలి. ప్రతి ముక్క మధ్యలో పెట్టాలి. అలాగే వీడియోలో చూపిస్తున్నాను కదండి, వీడియోలో చూపించినట్టు ప్రతి కాకరకాయ ముక్క లోపల పెట్టాలి. కాకరకాయ మనం కారం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ కాకరకాయ కారాన్ని అన్నిటికీ వాటి మధ్యలో కారాన్ని పెట్టిన తర్వాత మళ్ళీ ప్యాన్ని స్టవ్ మీద పెట్టి అందులో 2 స్పూన్ల నూనె వేయాలి. నూనె హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసుకొని కాకరకాయలను వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, దాంట్లోపల మళ్ళీ మనం స్టఫ్గా కారాన్ని పెట్టుకున్నాం కదా, వాటిని అన్నింటినీ ఆ నూనెలో వేయించుకోవాలి. నూనెలో ఒక 2 నిమిషాలు చాలండి. ఎందుకంటే కాకరకాయలు మనం ఆల్రెడీ వేయించుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని వేయించుకొని మిక్సీ పట్టాం కాబట్టి 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. చేదులేని కాకరకాయ కారం చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా